వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. ఇండిగో సంస్థల నిర్వహణపై సమీక్ష. గత వారం రోజులుగా ఇండిగో సంస్థలు సిబ్బంది రోస్టర్ల విమాన షెడ్యూల్ నిర్వహణలో లోపాలపై సమీక్షించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో మంత్రి నారా లోకేష్ భేటీ. శాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతిపై సమీక్ష. డ్రోన్ సిటీలో అసెంబ్లీ యూనియన్ ఏర్పాటు చేయాలని వినతి. స్టార్టప్ కంపెనీలు ప్రోత్సహించడానికి ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలతో స్టార్టప్ ఫండ్ను ఏర్పాటు చేయనుంది. ఈ నిధులను సద్వినియోగం చేసుకుని స్టార్టప్ కంపెనీలను ప్రారంభించడమే కాకుండా కనీసం $1 బిలియన్ కంపెనీలుగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం రేవంత్. ఆటో బోల్తా పడి విద్యార్థి మృతి, మరో 14 మంది విద్యార్థులకు గాయాలు. కామారెడ్డి జిల్లా జొక్కల్ మండలం సావర్గరావ్ గ్రామం నుండి కండే గ్రామం ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను తీసుకెళ్తుండగా బోల్తా పడిన ఆటో. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే పోరాటం తప్పదు. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే కూటమి ప్రభుత్వం పతనం తప్పదని సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ హెచ్చరిక. బదిలీపై వెళ్లిన సచివాలయ ఉద్యోగులకు గ్రామస్తులు ఘన సన్మానం. శ్రీకాకుళం జిల్లా కంచెల మండలం మకరాపురం పంచాయతీ పరిధిలో గల గ్రామ సచివాలయ ఉద్యోగులు బదిలీపై వెళ్లడంతో ఘనంగా సన్మానం చేసిన గ్రామస్తులు. ఇండిగో సంస్థల నిర్వహణపై సమావేశం నిర్వహించి స్థిరీకరణ చర్యలను సమీక్షించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. గత వారం రోజులుగా ఇండిగో సంస్థలు సిబ్బంది రోస్టర్లో విమాన షెడ్యూల్ నిర్వహణలో లోపాలు మరియు సరైన సమాచారం లేని కారణంగా అనేక మంది ప్రయాణికులు తీవ్రమైన అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. విచారణ మరియు అవసరమైన చర్యలు జరుగుతున్న సమయంలో ఇండిగో ఉన్నతాధికారులతో మరో సమావేశం నిర్వహించి స్థిరీకరణ చర్యలను సమీక్షించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇవాళ కూడా ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ ను మంత్రిత్వ శాఖకు పిలిపించి తాజా పరిస్థితిపై వివరాలు కోరి డిసెంబర్ 6 వరకు ప్రభావితమైన విమానాల కోసం 100% డబ్బు తిరిగి చెల్లింపులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. మిగిలిన రిఫండ్లను మరియు సామానుల హ్యాండ్ ఓవర్ ను వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇండిగో సంస్థ కార్యకలాపాలను స్థిరీకరించేందుకు మరియు రద్దులను తగ్గించేందుకు మొత్తం విమాన మార్గాలను 10% మీద తగ్గించనవసరం ఉందని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీనిని పాటిస్తూ ఇండిగో తమ గమ్యస్థానాలన్నింటినీ మునుపట్లాగే కొనసాగిస్తుంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. గూగుల్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ భేటీలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోలే పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖలో $15 బిలియన్ పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు గూగుల్ ఉన్నత స్థాయి బృందానికి మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్ పనులను ప్రారంభించడం, అమలు కాలంపై చర్చించారు. మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విస్టర్న్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్ సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ ను ప్రోత్సహించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, కేలిబ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ భారత్ లో క్లౌడ్ రీజనల్ విస్తరణతో పాటు గూగుల్ ఫర్ స్టార్టప్స్ యాక్సిలేటర్ ద్వారా స్టార్టప్లకు మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖపట్నంలో గూగుల్ ప్రకటించిన $15 బిలియన్ విలువైన ఏఐ డేటా సెంటర్ అమెరికా వెలుపల అతిపెద్ద ఎఫ్ఐడిగా పేర్కొన్నారు. ప్రస్తుతం చెన్నైలో ఫాక్స్కాన్ తో కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా గూగుల్ డ్రోన్ వింగ్స్ తయారవుతున్నాయని తెలిపారు. గూగుల్ ఉత్పత్తులను ప్రతి నెల 500 బిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుందర్ పిచాయ్ తెలిపారు. ఈ సమావేశంలో వికాస్ కోలే, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ గ్లోబల్ నెట్వర్కింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, థామస్ కురియన్, సీఈఓ గూగుల్ క్లౌడ్ పాల్గొన్నారు. 1000 కోట్లతో స్టార్టప్ ఫండ్ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలతో స్టార్టప్ ఫండ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఈ నిధులను సద్వినియోగం చేసుకుని స్టార్టప్ కంపెనీలను ప్రారంభించడమే కాకుండా కనీసం $1 బిలియన్ కంపెనీలు ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ టీ హబ్ లో ఏర్పాటు చేసిన గూగుల్ ఫర్ స్టార్టప్ హబ్ ను ముఖ్యమంత్రి మరియు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ లో ఏర్పాటవుతున్న స్టార్టప్ కంపెనీలు యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలన్న లక్ష్యంతో పనిచేయాలన్న ఆంక్షను వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి కనీసం 100 స్టార్టప్లు యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలని ఆశిస్తున్నా అన్నారు. అంటే కనీసం $1 బిలియన్ విలువ గల కంపెనీలు ఎదగాలని, వీటిల్లో 2034 నాటికి కనీసం 10 స్టార్టప్లు సూపర్ యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలన్నారు. 1998లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో 2 మిత్రులు కలిసి కాలిఫోర్నియాలో స్టార్టప్ గా ప్రారంభించిన ఒక గ్యారేజీయే ఇప్పుడు గూగుల్ గా అవతరించింది. అదంతా స్ఫూర్తిదాయకమైన అంశమన్నారు. In 1998, there was a startup in California. 2 Stanford University friends started it in someone's garage. It became Google. Today, we are discussing, we are praising Google. It has been started in 1998 as a startup. This is what I wanted to take inspiration. I wanted to share with you this inspiration. హైదరాబాద్ ప్రస్తుతం వస్తు ఉత్పత్తి ఆధారిత స్టార్టప్లు, ఇన్నోవేటివ్ స్టార్టప్లు, ఐపీ ఇంటర్నేషనల్ స్టార్టప్లపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ కేవలం స్టార్టప్స్ మాత్రమే కాకుండా యూనికార్న్ కంపెనీల హబ్ గా ఎదగాలన్నది నా ఆంక్ష అన్నారు. స్టార్టప్లకు అవసరమైన సహకారం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం గూగుల్ కలిసి పనిచేయబోతుందన్నారు. స్టార్టప్ కోసం ప్రభుత్వం 1000 కోట్లతో స్టార్టప్ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. ఆ నిధిని వినియోగించుకొని తద్వారా భవిష్యత్తులో స్టార్టప్లు గూగుల్ స్థాయిలో లేదా కనీసం $1 బిలియన్ కంపెనీలుగా ఎదగాలని ఆశిస్తున్నామని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. From today, Hyderabad must focus on creating product-based startups, innovation startups, IP-intensive startups. I want Hyderabad to become a hub not just for startups but focus on unicorns. At least 100 startups from Hyderabad must become unicorns. Means companies worth at least $1 billion. We will work together to create a winning ecosystem. Today, Government of Telangana and Google are coming together to create support system for you. My government is creating 1,000 crore startups. 1,000 crore startup of fund of funds. Use these resources, use these funds and become the next Google. Only one suggestion is that you have to become one more Google from Hyderabad, Telangana. Or at least $1 billion company. ఇచ్చాపురం నియోజకవర్గ కేంద్రం నుంచి సేకరించిన సంతకాల కాపీలను జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయానికి పంపించడం జరుగుతుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో సంతకాలు సేకరించడం జరిగింది. ఇచ్చాపురం నియోజకవర్గ కేంద్రం నుంచి సేకరించిన సంతకాల కాపీలను బాక్సుల్లో పెట్టి ప్రత్యేకమైన వెహికల్ ద్వారా జెండా ఊపి డిసెంబర్ 10వ తేదీన ఇచ్చాపురం మండలం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర స్తూపం వద్ద నుంచి శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయానికి పంపించడం జరుగుతుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ అన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఇచ్చాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్, రాష్ట్ర సిడాక్ మాజీ చైర్మన్ శ్యాం ప్రసాద్ రెడ్డి, 4 మండలాల ఎంపీపీలు నిమ్మనదాస్, పైల దేవదాస్ రెడ్డి, బోరపుష్ప, ఎంపీపీ ప్రతినిధి కడియాల ప్రకాష్, సర్పంచ్ల సంఘం అధ్యక్షులు పూడి లక్ష్మణరావు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు మరియు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. బదిలీపై వెళ్లిన సచివాలయ ఉద్యోగులను గ్రామస్తులు ఘనంగా సన్మానం చేశారు. శ్రీకాకుళం జిల్లా కంచులు మండలం విధి నిర్వహణలో సామాజిక బాధ్యతగా ప్రవర్తిస్తూ ప్రజలకు మంచి సేవలు అందిస్తున్న ప్రతి ఉద్యోగికి గ్రామ సమూహం మంచి గుర్తింపునిస్తుందని సర్పంచ్ ప్రతినిధి తమరాల శోభన్ బాబు ఉద్యోగులకు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం మకరాపురం పంచాయతీ పరిధిలో గల గ్రామ సచివాలయ ఉద్యోగులు బదిలీపై వెళ్లడంతో సంబంధిత ఉద్యోగులకు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేపడుతూ ప్రజలకు ఉద్యోగులు చేసిన సేవలను గుర్తు చేస్తూ కొనియాడారు. ఈ సందర్భంగా ప్రముఖుల చేతుల మీదుగా బదిలీపై వెళ్లిన సచివాలయ ఉద్యోగులు టెక్కల రంగారావు, బెందాలం సుగుణ, హమింగి రాములమ్మ, ఎర్ర విశ్వనాథం, రట్టి త్రివేణిలను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తమరాల రమణమూర్తి, తమరాల కృష్ణరావు, కొన్న జగ్గారావు, బెందాలం గణేష్, పంచాయతీ కార్యదర్శి వై తొలసయ్యలతో పాటుగా గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను సాధించడంలో ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అణగారిన అట్టడుగు వర్గాల అభ్యున్నతి, తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి చెందాలన్న దృఢ సంకల్పంతో రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను సాధించడంలో ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 2 రోజుల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ముగింపు కార్యక్రమం దేశ విదేశీయ ప్రతినిధుల సమక్షంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించి ప్రజలకు అంకితమిచ్చారు. తెలంగాణ రైజింగ్ 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా అవతరించాలని, ఈనాడు దేశ జనాభాలో మనం 2.9% ఉంటే మనం 5% ఎకానమీని, జీడిపిని కంట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఈనాడు మన ప్రణాళికల వల్ల, మన విజన్ డాక్యుమెంట్ వల్ల, మన భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాల వల్ల $3 ట్రిలియన్ ఎకానమీ 10% ఆఫ్ జీడిపిగా అవతరించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. అందుకే ఈనాడు ఈ ఆలోచనను 4 గోడల మధ్యలో నలుగురం కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని తయారు చేసిన ఒక కాగితం కాదు. ఇది 4 కోట్ల ప్రజల మధ్యలో చర్చించి ఈ ప్రాంతంతో సంబంధం ఉన్న ప్రపంచంలో రాణించిన వాళ్ళను అందరినీ ఇందులో భాగస్వాములను చేసి, కొద్దిమంది పరిమితమైన ఆర్థిక నిపుణులనే కాకుండా సామాన్యమైన ప్రజల్ని, రైతులని, మహిళల్ని, విద్యార్థులను కూడా భాగస్వాములను చేసి ఈరోజు ప్రజలకు ఈ పాలసీ డాక్యుమెంట్ అంకితం చేయదలుచుకున్నాం. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు, మహేంద్ర గ్రూప్ సంస్థల చైర్మన్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్ర, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు, కాలిఫోర్నియా యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్, కేంద్ర ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు ప్రొఫెసర్ కార్తిక్ మురళీధర్, ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం, ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవి పాల్గొని ప్రసంగించారు. అడోబ్ చైర్మన్ సీఈఓ శంతన్ నారాయణ, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త రఘురామ్ రంజన్, ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్ వ్యవస్థాపకులు ప్రేమ్ వాట్సా సదస్సును ఉద్దేశించి వర్చువల్ గా మాట్లాడారు. అనంతరం సదస్సును ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో భాగస్వామ్యులైన వారందరికీ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల పక్షాన అభినందనలు తెలియజేశారు. ఎడ్యుకేషనల్, ఇరిగేషన్, కమ్యూనికేషన్ విధానంతో ముందుకు సాగుతున్నామన్నారు. పేదలకు సంక్షేమ ఫలాలను అందించాలన్నది మా ఆంక్ష అన్నారు. My government has decided to take up this education and irrigation and communication. Communication in technology, communication in digital, communication in roads, communication in ports, communication in airports. We wanted to meet, we wanted to develop our infrastructure to connect as well world. We wanted to invite them to invest in my country. ఎంతో ఉదాత్తమైన లక్ష్యంతో రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలను నెరవేర్చడంలో మీరంతా మద్దతుగా నిలవండని ముఖ్యమంత్రి ముగించారు. కోటి సంతకాల సేకరణ పత్రులను జిల్లా కార్యాలయానికి పంపే సన్నాహక సమావేశంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో బుధవారం జరుగు కోటి సంతకాల సేకరణ పత్రాలను జిల్లా కార్యాలయానికి పంపే సన్నాహక సమావేశంలో మాజీ స్పీకర్, పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఆ కార్యక్రమం చివరి దశకు చేరుకున్న సందర్భంగా కోటి సంతకాలు సేకరించిన పత్రాలను జిల్లా పార్టీ కార్యాలయానికి పంపే కార్యక్రమాన్ని ప్రారంభించే కార్యక్రమానికి కార్యకర్తలను ప్రజల్ని సన్నాహపరచడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఎల్లంపేట మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పోలాకి మండలం జిల్లేడు మాకివలస గ్రామానికి చెందిన ఓ మహిళ ఆమె ఇంటి వద్ద ఉన్న స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించడానికి చూస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం జిల్లేడు మాకివలస గ్రామానికి చెందిన చీపురు తిరుపతమ్మ ఆమె ఇంటి వద్ద ఉన్న కొంత స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆ స్థలాన్ని ఆక్రమించడానికి చూస్తున్నారని ఫేక్ డాక్యుమెంట్స్ ను సృష్టించి అవి వాళ్ళవని దాన్ని లాక్కోవడానికి చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గేదెల కరువు, గేదెల త్రినాథ్, గేదెల రమణమ్మ, గేదెల రాధ తనపై దౌర్జన్యం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై అధికారులు స్పందించి తనకు న్యాయం చెయ్యాలని ఆమె కోరారు. మా ఊర్లోనూ మా ఇంటి వెనకట్ల గ్రామ పంట ప్లేస్ ఉంది. అది కొంతమంది దుండగులు దౌర్జన్యం చేసి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి నాకు డాక్యుమెంట్ ఉందని నన్ను చాలా ఇబ్బంది పెడతాను. అసలు ఎక్కడికి వెళ్ళినా సరే నాకు న్యాయం జరగడం లేదు. సచివాలయం సెక్రటరీ దగ్గరికి వెళ్తే వాళ్ళది డాక్యుమెంట్ ఉన్నది, నీ కాడ ఏటి ప్రూఫ్ లేదంటారు. కానీ నా దగ్గర ఎవరి దగ్గర లేదు ఆ ప్రూఫ్. మా సిరుగు పొరుగు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు. కానీ ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఆ డాక్యుమెంట్ మాకు వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర మేము ఇది ఉందని చూపిస్తాను సార్. ఈ డాక్యుమెంట్ గేదెల కరువాడు తిరునాథు, గేదెల శ్రీను, గేదెల రమణమ్మ, గేదెల జయమ్మ, గేదెల భారతమ్మ, గేదెల రాధ వాళ్ళు నా మీద దౌర్జన్యం చేస్తారు. మా తాతల నుంచి వచ్చిన ఆస్తి ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత మాది అని కొంతమంది దుండగులేమో దౌర్జన్యం చేస్తారు. ఆ గేదెల కరువాడు, గేదెల తిరునాథు వాళ్ళే. అదే 30 సంవత్సరాల ముందు 96లో కొన్నారట, ఇప్పుడు వరకు రాలేదు. ఇప్పుడు ఎప్పుడైతే గ్రామ కంటలో సర్వే చేయడానికి వచ్చారో మా కాడ ఈ డాక్యుమెంట్ ఉందని చూపిస్తాను. టీడీపీ నాయకులు నువ్వు ఎవరితో చెప్పుకో, మాకేం భయం లేదు. నువ్వు పోలీసులతో చెప్తావో లేకపోతే ఎక్కడికైనా వెళ్తావో మాకు భయం లేదు. గేదెలు కొరవడం, గేదెలు తిరిగిన ఇద్దరు అంటారు అదే మాట. మా ప్రభుత్వం అంది, నువ్వు ఏమీ చేయలేవు, ఈ దిక్కుందరు చెప్పు అంటారు. అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం జోగుపాడు గ్రామానికి చెందిన లుకలాపు త్రినాథ్, పుష్పలత దంపతులు నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతి ఇంటా శాంతి, సమృద్ధి, మంచి ఆరోగ్యం ప్రసాదించే అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ లభించాలని ఆకాంక్షించారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఇలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల అభివృద్ధికి, సమాజం ఏకతకు దారితీస్తాయన్నారు. ప్రజల ఆధ్యాత్మికతను, సంప్రదాయాలను పరిరక్షించే ప్రతి మంచి కార్యక్రమానికి మా పూర్తి సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే పోరాటం తప్పదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, అందుకు గాను 6,70,00,000 గోనె సంచులు అందుబాటులో ఉంచుతామని చెప్పి ఆచరణలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తుందని, కనీసం గోనె సంచులను రైతాంగానికి అందించడంలో తీవ్రంగా విఫలమైందని, రైతుల ఉసురు తగులుతుందని, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే కూటమి ప్రభుత్వం పతనం తప్పదని సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ హెచ్చరించారు. బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం వద్ద రైతుల సమస్యలపై సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చాపర వెంకటరమణ మాట్లాడుతూ, తేమ శాతం పేరుతోనూ ధాన్యం రంగు మారిందని, తాలు తప్పలు ఉన్నాయని ధాన్యం కొనుగోలు చేయకుండా అనేక కొర్రీలు పెడుతున్నారు. కనీసం పంటలను ఆరబెట్టుకోవడానికి, తడవకుండా కాపాడుకోవడానికి పట్టాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రం, రైతు సేవా కేంద్రం, రవాణా ఇన్ఛార్జీలు, కస్టోడియన్ ఆఫీసర్లు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ధాన్యం దళారులకు అమ్ముకునే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీంతో 75 కేజీల బస్తాను 1200 అమ్ముకొని బస్తాకు 400 నుంచి 500 వరకు నష్టపోతున్నారని మధు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వందా తుఫాన్ వలన 550 కోట్ల పైగా నష్టం జరిగితే ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 1000 కోట్ల మేర రైతులకు నష్టం జరిగింది. ఎన్యూమరేషన్ పూర్తి చేసి నెల రోజులైనా రైతాంగానికి నష్టపరిహారం అందించలేదు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో ఉన్న ఉచిత పంటల బీమా పథకం ఎత్తివేసి స్వచ్ఛంద పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టడంతో బీమా ప్రీమియం భారంగా ఉండడం వలన ఎక్కువ మంది రైతులు బీమా పథకంలో చేరలేకపోయారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు బీమా పరిహారం దక్కే అవకాశం లేకుండా పోయిందని, ధాన్యం, మొక్కజొన్న, పత్తి పంటలను మద్దతు ధరలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ కలిపి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ బీచ్ రోడ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విశాఖ బీచ్ రోడ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
నగరంలో ఆర్కే బీచ్ రోడ్లోని ఓ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక బృందాలు సకాలంలో అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. నోవాటెల్ హోటల్లో పక్కన ఉన్న ఓ అపార్ట్మెంట్లో 10వ అంతస్తులో ఈ ఘటన చోటు చేసుకుంది. 70 ఏళ్ల వృద్ధురాలు పూజ గదిలో దీపం వెలిగించగా అది కింద పడడంతో మంటలు చెలరేగాయి. కేవలం ఆ ఫ్లాట్ కు మాత్రమే నష్టం జరిగినట్లు స్థానికులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. స్కూల్ పిల్లలను తీసుకువెళ్తున్న ఆటో బోల్తా పడి 10వ తరగతి విద్యార్థి మృతి, మరో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా జొక్కల్ మండలం సావర్గావ్ గ్రామం నుండి కండే గ్రామం ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను తీసుకువెళ్తుండగా బోల్తా పడిన ఆటో ప్రమాదంలో 10వ తరగతి విద్యార్థి ప్రవణ్ అక్కడికక్కడే మృతి చెందగా మరో 14 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కిమిడి రామ్మల్లిక్ నాయుడు పార్టీ కార్యాలయంలో వెల్లడించారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్ల అభివృద్ధి కోసం ఏపీఆర్ఆర్ఎస్పీ కింద 9.70 కోట్ల భారీ గ్రాంట్ మంజూరు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ యువనేత రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు మీడియా సమావేశంలో తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో అభివృద్ధి అంటే కేవలం కల కాదు, కళ్ల ముందే కనిపించే వాస్తవమని మరోసారి రుజువైందన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి 9.70 కోట్ల గ్రాంటే నిదర్శనమన్నారు. చంద్రబాబు నాయకత్వం వల్లే నేడు గ్రామీణ ప్రాంతాలు నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఈ చారిత్రక నిర్ణయానికి ముఖ్యమంత్రికి చీపురుపల్లి నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు కిమిడి రామ్మల్లిక్ నాయుడు తెలిపారు. స్థానిక నాయకత్వం కృషి ఫలితంగా చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు ఈ రోడ్ల మంజూరు కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంలో వారు చూపిన నిబద్ధత అభినందనీయమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి స్థానిక నాయకత్వం ముఖ్యమంత్రికి మధ్య ఉన్న సమన్వయం కారణంగా ఈ రోజు మనకు 970 కోట్ల నిధులు సాకారమైందన్నారు. మంజూరైన రోడ్ల వివరాలను ప్రస్తావిస్తూ ఇది ఒక గొప్ప సాంకేతిక పురోగతి అన్నారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల స్వరూపం మారనుందని పేర్కొన్నారు. చివరగా కూటమి ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మంజూరు చేసిన ఈ రోడ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని, ప్రజలు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కిమిడి రామ్మల్లిక్ నాయుడు కోరారు. కోటి సంతకాల సేకరణ పత్రాలతో నిర్వహించిన ర్యాలీలో విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. చీపురుపల్లి నియోజకవర్గ ప్రధాన కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ పత్రాలతో నిర్వహించిన ప్రజా ఉద్యమం ర్యాలీని పార్టీ జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ కమిటీ సభ్యులు మరియు విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్. ఈ కార్యక్రమంలో వారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సంతోష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బొత్స అనూష, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి సత్యనారాయణ రాజు, చీపురుపల్లి మండల పార్టీ అధ్యక్షులు మేసాల వరహాల నాయుడు, ఎంపీపీ ఇప్పిలి అనంతం మరియు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొత్తూరు మండలం ప్రభుత్వ హైస్కూల్లో గ్రిక్స్ క్రీడా పోటీలను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రారంభించారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి అంతర పాఠశాలల బాలికల 76వ గ్రిక్స్ క్రీడా పోటీలను మరియు పీఎంశ్రీ నిధుల నుండి ఆర్వా ప్లాంట్ మరియు కిచెన్ గార్డెన్ ను స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ధైర్య సాహసాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించే శక్తివంతమైన వేదిక అన్నారు. మన పాతపట్నం నియోజకవర్గం నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయికి వెళ్లే క్రీడాకారులు మరింత సంఖ్యలో రావాలని ఆశిస్తున్నా అన్నారు. అందుకు అవసరమైన ప్రోత్సాహం, మౌలిక వసతులు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రతి విద్యార్థి క్రీడల్లో చురుకుగా పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని కోరారు. తరువాత వివిధ ఆటల పోటీల్లో పాల్గొనబోయే విద్యార్థులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.